నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులకు నాయకుని లక్షణాలపై 6 రోజుల పాటు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయని అసిస్టెంట్ అకాడమీ మానిటర్ డాక్టర్ షేక్ రఫీ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ రఫీ మాట్లాడుతూ 6 రోజుల పాటు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలపై అవగాహన సదస్సులను ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పారు. రాయలసీమలోని కడప, నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి 250 మందికి పైగా నాయకత్వ లక్షణాలు అవగాహన సదస్సుకు రావడంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచి ఆహ్లాద వాతావరణంలో రోజుకు 3 పూటల ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనంతో పాటు వసతి ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలాగే యోగా, వాకింగ్ తో పాటు సాయంకాల వేళలో నృత్య పోటీలు, ఆటల పాటలతో లీడర్గా మన ముందున్నటువంటి లక్ష్యం ఏమిటి అని క్వశ్చన్ వేసామనుకోండి. అఫ్ కోర్స్ ఇప్పటిదాకా లీడర్ అంటే వీ హ్యావ్ షేర్డ్ సో మెనీ డిఫరెంట్ ఒపీనియన్. అందరూ స్కూల్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఉద్దేశించి 6 రోజుల శిక్షణ కార్యక్రమము ఈరోజు నుంచి ఈ నెల 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు అందరూ 10 మంది నంద్యాల జిల్లా నుంచి 10 మంది ఎంఈఓస్ మరియు 70 మంది ప్రధానోపాధ్యాయులు రావడం జరిగింది. ఈ కార్యక్రమం, ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశంని ఏమనగా ప్రధానోపాధ్యాయుల్లో లీడర్షిప్ క్వాలిటీస్ని పెంపొందించడమే ముఖ్య ఉద్దేశము. ఇందుకు ఎటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలని మన గౌరవ ఆర్జేడీ గారు వచ్చి మన ఈ సెంటర్ని విజిట్ చేశారు. వారు కూడా చాలా సంతృప్తి చెందారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అందరూ చాలా హుషారుగా స్పెషల్లీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రాయలసీమ జోన్ సంబంధించినటువంటి జోన్ 4కి సంబంధించినటువంటి ప్రధానోపాధ్యాయుల చేత మరియు ఎంఈఓల చేత ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ పైన ప్రధానోపాధ్యాయులకు 6 రోజుల శిక్షణ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల చేత ఏ విధంగా పనిచేయాలి, అదేవిధంగా పై అధికారులకు మరి ఏ విధంగా వారికి అనుకూలంగా ఉంటూ, అంటే ఈ విద్య యొక్క అభివృద్ధి కొరకు, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కొరకు స్కిల్స్ను ఏ విధంగా ఉపాధ్యాయుల చేత చేయించాలి, విద్యార్థుల చేత 100% రిజల్ట్స్ ఏ విధంగా తీసుకురావాలి, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకుపోవాలి అనేటటువంటి సదుద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని ఎడ్యుకేషన్ వారు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి మనకు 6 రోజులు కార్యక్రమం జరుగుతుంది. మరి దీని కొరకు ఇప్పటివరకు ఇచ్చేసినటువంటి వారు మొత్తం 250 మందికి మనం ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఇక్కడే ఓరియంటేషన్ క్లాస్ కాబట్టి ఇక్కడే నైట్ కూడా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడే ఉంటూ అందరి యొక్క ఒకరికొకరు ఉన్న సమస్యలు కావచ్చు, అదేవిధంగా అంతర్గతంగా ఉన్నటువంటి ఏమైనా లోపాలు ఉన్నట్లయితే సరిదిద్దుకొని మనం వారికి పాజిటివ్ వేలో వాళ్ళ థింకింగ్ను డెవలప్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని కొరకు 8 మంది ఆర్పీలు ఇక్కడికి రావడం జరిగింది స్టేట్ వైడ్గా. మరి వారిని తీర్చిదిద్ది పోయే లోపల వాళ్ళు ఇక్కడ నుంచి ఒక పర్ఫెక్ట్ హెడ్ మాస్టర్, పర్ఫెక్ట్ ఎంఈఓగా
బయటికి పోతారు. ఆ నమ్మకం మాకుంది. కాబట్టి దాని కొరకు మేము అందరి చేత కూడా సహాయ సహకారాలు తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి ఇందుకు సహకరించినట్టు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. పేరు శ్రీ ఎం శ్రీనివాసులు, మండల విద్యాశాఖ అధికారి. ప్రస్తుతం ఇక్కడ కోఆర్డినేటర్గా నేను ఈ కార్యక్రమం కోఆర్డినేటర్గా ఉంటున్నాను. థ్యాంక్ అని కొనియాడారు. మంగళవారం కర్నూలు సమాచార భవన ప్రాంగణంలో జాబ్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాబ్ జిల్లా గౌరవ అధ్యక్షులు అబ్దుల్ సత్తార్, జిల్లా గౌరవ సలహాదారులు టి విజయ్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు కేక్ కట్ చేసి ఘనంగా జాబ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేశామని వారు చెప్పారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు, ప్రెస్ అక్రిడిటేషన్ కార్డుల కోసం ఎన్నో పోరాటాలు చేశామని వెల్లడించారు. మరిన్ని రోజుల్లో జర్నలిస్టులకు 3 బెడ్రూమ్ ఇల్లు, అక్రిడిటేషన్లు మంజూరు కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయనున్నట్టు ఈ సందర్భంగా వారు వెల్లడించారు. జర్నలిస్టు సమస్యల పరిష్కారం కోసం జాబ్ నిరంతరం కృషి చేస్తుందని వారు తెలిపారు. जिल्हाध्यक्ष बाहर जमीन पे जिल्हाध्यक्ष అన్న అది నువ్వే అధ్యక్షుడు. మా బాగా చిన్న కేక్ పెద్ద కేక్ ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ 32వ ఆవిర్భావ దినోత్సవము 1993 నవంబర్ 19న రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం జాబ్ జర్నలిస్ట్ యూనియన్ ఆవిర్భవించింది. రాష్ట్రంలో జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతం ఉన్న తరుణంలో ఒకే జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించలేని తరుణంలో సీనియర్ జర్నలిస్టులందరూ కలిసి 1993లో నవంబర్ 19వ తేదీన ప్రత్యామ్నాయ వేదిక ఒకటి కావాలనే ఉద్దేశంతో ఆ రోజు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ అనే పేరుతో ఒక యూనియన్ స్థాపించారు. ఈరోజు 32 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈరోజు కర్నూలులో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నాము. జాబ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అనేక సంవత్సరాల నుండి ఎన్నో పోరాటాలు చేసింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్లు, అదేవిధంగా జర్నలిస్టులపై కేసులు నమోదు కాకుండా పత్రికా స్వేచ్ఛ కోసం, పత్రికా స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేసింది. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ఒక పెద్ద వేదికగా రాష్ట్రంలో 2వ అతిపెద్ద యూనియన్గా జాబ్ నిలబడింది. నిరంతరం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం జాబ్ కృషి చేసిందని ఈ సమయంలో తెలియజేస్తున్నాను. నా పేరు అబ్దుల్ సత్తార్, జాబ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు. కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వైద్య రంగంలో ఫార్మసీ ప్రాధాన్యతను తెలిపారు. వారం రోజుల పాటు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డాక్టర్ రవి ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా థింక్ హెల్త్, థింక్ ఫార్మసీ థీమ్తో ముందుకు పోతామని అన్నారు. మందులను సరైన పద్ధతిలో ఎలా ఉపయోగించాలో ప్రజలకు
రాఘవేంద్ర ప్రొఫెసర్ సిఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం అంటే 63rd నేషనల్ ఫార్మసీ వీక్ సెలబ్రేషన్ జరుపుతున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మనం ర్యాలీ చేస్తున్నాం. ఈ ర్యాలీ మనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫార్మసీ యొక్క ఆవశ్యకతను మన ప్రజలకు తెలియజేయడానికి ఈ ర్యాలీ అవేర్నెస్ ప్రోగ్రామ్ మాదిరి మేము ఇది కండక్ట్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం మనము ర్యాలీతో మేము చేస్తున్నామని లాస్ట్ 10 years నుంచి మేము ఈ ర్యాలీస్ కండక్ట్ చేసి దీనివల్ల ఏమవుతుందంటే మన ఫార్మసిస్ట్ యొక్క ఇంపార్టెన్స్ హెల్త్ కండిషన్ అప్పుడు ఎలా ఉంటుంది ఏంది అని చెప్పేసి. సో ఈ ఫార్మసిస్ట్ యొక్క విధి విధానాలు ఏంటంటే మన న్యూ డ్రగ్ ఏదైనా కొత్త డ్రగ్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఫార్మసిస్టే కావాలి. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ మనకు డిస్పెన్సింగ్ చేయాలన్నా అంటే చివరికి రోగికి చేరాలన్నా కూడా ఫార్మసిస్టే కావాలి. సో ఈ ఫార్మసిస్ట్ లేనిదే మనకు మందు అనేది బయటికి రాదు. ఇన్ కేస్ ఆఫ్ ఫార్మసిస్ట్ కాకుండా అట్లా అదర్ ఎవరైనా ఓకే డిగ్రీ వాళ్ళు నార్మల్ వాళ్ళు చేసిన అనుకోండి అది మిస్లీడింగ్ అవుతుంది. సో మిస్లీడింగ్ అవ్వడం వల్ల హెల్త్ కండిషన్ అనేది ఒకదానికి పోయి ఇంకోటి అవుతుంది. సో దానికోసం మనకు ఫార్మసీ అనేది ఆవశ్యకత ఎంతో ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ తీసుకొని మనకి ఏంటంటే గుడ్ హెల్త్ అండ్ దెన్ గుడ్ ఫార్మసీ. మన హెల్త్ కరెక్ట్గా ఉండాలంటే సో మన ఫార్మసీ రంగంలో ఫార్మసీ పట్టభద్రతతోనే మనము ఈ ట్యాబ్లెట్స్ అనేవి లేకపోతే దెన్ నెక్స్ట్ వన్ ఏదైనా కూడా మనము టైంకి ఏ తీసుకోవాలా, ఏ డ్రగ్ తీసుకోవాలా, ఎలాంటి కండిషన్లు తీసుకోవాలా అనేది వాళ్ళు తెలియజేస్తారండి. సో నా పేరు రాఘవేంద్ర అండి. సో నేను ఐపీఎస్ సెక్రటరీ కర్నూలు లోకల్ బ్రాంచ్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇవాళ మనం 63వ ఫార్మసీ నేషనల్ ఫార్మసీ వారోత్సవాలను జరుపుకుంటున్నాము. ఇవాళ 2వ రోజు ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ కర్నూలు బ్రాంచు మరియు క్రియేటివ్ ఎడ్యుకేషనల్ సొసైటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సంయుక్తంగా మేము ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నాము. ఇవాళ 2వ రోజు ర్యాలీగా వెళ్తున్నాము. ఈ సంవత్సరం మన ఫార్మసీ వారోత్సవాలకు థీమ్ ఏంటంటే థింక్ హెల్త్ థింక్ ఫార్మసీ అని. ఈ ఏంటంటే థింక్ హెల్త్ అన్నప్పుడు మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది వైద్యులు. ఇమ్మీడియట్గా ఈ కాలంలో ఇప్పుడు ప్రాథమిక వైద్య సదుపాయాలు అందరికీ అందుబాటులో చేరువవ్వడానికి వీలుగా ఫార్మసిస్టులు కూడా తమ పాత్రను బాగా నిర్వహిస్తున్నారని మనం చెప్పవచ్చు. మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ వారోత్సవాల్లో ప్రజలకు ఫార్మసిస్టుల గురించి తెలియజేయడం, ఫార్మసిస్టులు వాళ్ళ పాత్రను ఎలా నిర్వహిస్తున్నారు, ఏ హెల్త్ కేర్ రంగాల్లో వాళ్ళ ఆవశ్యకత ఉందని చెప్పేదానికి ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నాము. ఈ వారం మొత్తం కూడా మేము ప్రజలకు సంబంధించి వ్యాధుల గురించి, ప్రాథమిక హెల్త్ సూత్రాల గురించి ప్రజలను చైతన్యపరిచేదానికి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. మనకు 2018లో ఆస్టానా కజకస్తాన్లో ప్రపంచ దేశాల మెయిన్ ప్రాథమిక హెల్త్ గురించి ఒక సదస్సు జరిగింది. అక్కడ 3 విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొదటిది ఏంటంటే హెల్త్ ఫర్ ఆల్, రెండోది గుడ్ హెల్త్, మూడోది టెస్ట్ అండ్ వీ హ్యావ్ టు అనలైజ్. అంటే హెల్త్ గురించి అందరికి కూడా ప్రాథమిక హెల్త్ సూత్రాల గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ముఖ్యంగా ఫార్మసిస్టుల మీద కూడా పెట్టింది. ఆ ఉద్దేశంలో భాగంగా మనం ఈ కర్నూలు నగరంలో మా కళాశాల తరఫున 10 సంవత్సరాల నుంచి కూడా ఈ నేషనల్ ఫార్మసీ వారోత్సవాలను దిగ్విజయంగా జరుపుతున్నాం. థ్యాంక్ యూ సార్. సార్, నా పేరు రవి ప్రకాష్, ప్రిన్సిపల్, క్రియేటివ్ ఎడ్యుకేషనల్ సొసైటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కర్నూలు. థ్యాంక్ యూ. Respected principal sir, first we have to think pharmacy and think health. What is it means? It is a campaign run by the International Pharmaceutical Federation that main aim to improve the awareness as the pharmacist as place in the primary health care. The pharmacist main goal includes advocating with other national pharmacy healthcare professionals and reduce the healthcare cost and collaboration with new other healthcare professions, etc. So first we have to think pharmacy. In pharmacy the pharmacists are fully and highly educated professional. He offer to advise and treatment for the minor alignments and issues such as throat infections and urinary tract infections, skin pains, chest troubles, etc. And he also provide many services to the public health. They may be include pharmacotherapy and provide care and prevention measures.
pharmacists play a role in the healthcare, includes patient care, medication safety, immunization, and healthy safety, public health, and etc. So pharmacist is here to keep you safe and well. Thank you for giving me this opportunity. ఈ ఆవరణలో బొమ్మ బరుసు ఆడారు. ఈ క్రమంలో ఆనంద్ డబ్బులు గెలవడంతో తన డబ్బును గెలుచుకున్నాడని ఆనంద్ తలపై అజిత్ బండరాయితో కొట్టాడు. దీంతో ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. రెండో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన వి రంగస్వామి అనే వ్యక్తి గత 15 ఏళ్ల కిందట తాను హైదరాబాద్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం చేస్తున్న తరుణంలో అతను కూడా హైదరాబాద్లో పరిచయం అయ్యాడని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు ప్రేమించి పెళ్లి చేసుకున్నామని పేర్కొన్నారు. అప్పటి నుండి కర్నూలు చేరుకొని అత్తమామల వద్ద జీవనం చేయడం జరిగిందని అన్నారు. కానీ తన అత్తవారి కుటుంబ సభ్యుల నుండి తనను వేధించేవారని ఆవేదన చెందారు. వేధింపులు తాళలేక చివరకు ఓరవకల్ పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. సార్ మాది కాలుస్నాపురం సార్. మా ఆయన పేరు రంగస్వామి. నన్ను హైదరాబాద్లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని వాళ్ళ అమ్మాళ్ళ దగ్గర తోలుకొచ్చినాడు. తోలుకొచ్చి పెట్టి ఈడే కష్టపడి 2 పిల్లలను పుట్టించినాడు. పుట్టించి ఇప్పుడేమో వేరే ఉన్న తోలుకొచ్చుకుని పెట్టుకుని మా అత్త, మా మామ, మా ఆడపిల్ల, మా మరిది అందరూ మమ్మల్ని బయటకు నెట్టి చంపుతామంటున్నారు. నేను కట్నం తీసుకురాలేదని నన్ను వేధిస్తున్నారు. అయినా సరే డబ్బులు కూడా ఇచ్చినా, ఇంటి కోసం 5 లక్షలు ఇచ్చినా, ఆడపిల్లకి 1 లక్ష ఇచ్చినా, అయినా సరే ఇంకా ఇప్పుడు డబ్బు తీసుకురాలేదు. నా కొడుకుకి పానం బాగాలేదు, నేను కొంచెం ఆరోగ్యం బాగాలేని మనిషిని. అట్టయినందుకు మమ్మల్ని వదిలిపెట్టి మమ్మల్ని మానసికంగా, శారీరకంగా మా మామయ్య కూడా నీ కాపురం చక్కబడాలంటే నువ్వు వచ్చి నా కాడ పడుకోయని అడిగినాడు. నేను ఒప్పుకోలేదని చెప్పేసి మా వారిని నా కాడ రానికుండా, నన్ను ఇంట్లో ఉండనీయకుండా నా పిల్లలను నన్ను చంపుతామంటున్నారు సార్. దయచేసి నేను ఏడకపోయినా సరే నన్ను. మీ మామ పేరు? మా మామ పేరు మద్దులెడ్డి, మా ఆయన పేరు వి రంగస్వామి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఓరకల్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. కానీ ఆయన రాజకీయ మాటలు పట్టించుకుని మమ్మల్ని పట్టించుకోకున్నాడు. ఓరకల్ ఎస్ఐ గారి దగ్గర పోయి బతిమాలినా, ఏడ్చినా కూడా నేను నేను చేయవలసిన పనిలే, కేసు కట్టను, నీ దిక్కునక్కడ చెప్పుకోపో అంటున్నాడు. నువ్వు ఏడన్నా చెప్పుకోపో, నన్ను ఎవరు ఏం చేయలేరు అంటున్నారు. అట్నే మా అత్త, మా మామ కూడా అట్నే అంటున్నారు. నన్ను నా పిల్లల్ని చంపుతానంటున్నారు. దయచేసి నాకు నా పిల్లలకి న్యాయం చేయమని కోరుకుంటున్నాను సార్. నేను మీ సొంత ఎవరమ్మా? మాది సొంతూరు రాజమండ్రి దగ్గర సామలకోట సార్. సామలకోట పెద్ద బ్రహ్మదేవం భాస్కర్ కాలనీ సార్ మాది. నన్ను అన్న నుంచి చేసుకొచ్చుకున్నాడు. మా అమ్మ వాళ్ళు కూడా నన్ను బాగానే చూసినారు. అన్ని చేసినారు. వీళ్ళు కూడా మా అత్త, మా మామ కూడా మా ఊరికాడికి వచ్చినారు. ఊరికాడ ఉన్నారు. వాళ్ళని కూడా చూసినాను నేను. నా పేరు వి లావణ్య సార్. నా కొడుకు పేరు దుర్గా దేవేంద్ర, దుర్గా ప్రసాద్ సార్. ఆరోగ్య స్థితిగతుల్లో రేడియాలజీ ఇమేజింగ్ కీలకం. డాక్టర్ జీవి సంపత్. మనిషి ఆరోగ్య స్థితిగతులను అధ్యయనం చేయడంలో రేడియాలజీ ఇమేజింగ్ టెక్నాలజీలు చాలా ముఖ్యమని నర్వి హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్ జీవి సంపత్ తెలిపారు. సోమవారం వేలూరులోని నరిని హాస్పిటల్స్ వేదిక ఇండియన్ రేడియాలజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ అండ్ ప్రాక్టికల్ రేడియాలజీ అనే అంశంపై తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలకు సంబంధించిన రేడియాలజిస్టులతో ఒకరోజు కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవి సంపత్ మాట్లాడుతూ వైద్య రంగంలో నేడు పరిశోధన నైపుణ్యతను కలిగిన రంగాలను మారుతున్న టెక్నాలజీతో కూడిన అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రేడియాలజీ ఇమేజింగ్ రంగాలలో కొన్ని న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని అన్నారు. రేడియాలజీ కేంద్రాలు, స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవడానికి తగిన ఆర్థిక సహాయాన్ని పొందడం వంటి అంశాలను రేడియాలజిస్టులు సుదీర్ఘంగా చర్చించారు. రోగికి ఉన్న వ్యాధి, వాటి లక్షణాలను ఖచ్చితంగా తెలుపగలిగే సామర్థ్యం కలిగిన అధునాతన ఎక్స్రే, సిటీ స్కాన్ టెక్నాలజీని వినియోగించుకోవాలని కొందరు తమ అభిప్రాయాలను కాన్ఫరెన్స్ ముందు ఉంచారు. ఎంతో ఉపయోగకరమైన ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నుర్వి హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో IRIA తమిళనాడు, పుదుచ్చేరి అధ్యక్షులు రేడియాలజిస్ట్ డాక్టర్ చిన్ను
రేడియాలజిస్ట్ డాక్టర్ చిన్నుదురై అబ్దుల్లా, IRAI వేలూరు యూనిట్ అధ్యక్షులు మదన్ మోహన్, రాష్ట్ర కార్యదర్శి ఫ్లోరా నెల్సన్, CMC విభాగాధిపతి అశోక్ మిత్ర, డాక్టర్ గురుకృష్ణ, డాక్టర్ ప్రియాంక, దేవరాజన్ సుబ్రహ్మణ్యన్, IRAI లీగల్ అడ్వైజర్ రవిశంకర్, రాష్ట్ర ప్రాక్లింగ్ ఎర్విన్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో సమాప్తం. నమస్కారం.